దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి దాన్ని బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. దేవుని ప్రియబిడ్డలారా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో ఇలా ఉంది: మీకు వాక్యం బోధించు వారిని, మీకు నాయకులుగా ఉన్నవారిని వారి ప్రవర్తనా ఫలమును జ్ఞాపకం తెచ్చుకొని వారి విశ్వాసమును అనుసరించుడి అని. హెబ్రీ పత్రిక 13:7లో. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరో ఒకరిని మనకు తెలియకుండానే అనుసరిస్తుంటాం. ఎవరో ఒకరి ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. మనం ఎవరిని అనుసరిస్తున్నాం అన్న దాని మీదే మన ఆశీర్వాదం ఆధారపడి ఉంది. మన ఆశీర్వాదం. దేవుడు కూడా మీ పైన నాయకులైన వారు, మీకు వాక్యం బోధించు వారిని అనుసరించుడి అని చెప్తున్నాడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8-9 వచనాల్లో ఏమని చెప్తున్నారు తెలుసా? నా నిండు మనసుతో యెహోవాను అనుసరించి తిని, అందుకే ఐగుప్తు నుండి బయలుదేరిన లక్షలాది మందిలో ఇద్దరు మాత్రమే, యెహోషువ కాలేబులు మాత్రమే కనాన్ దేశానికి చేరుకున్నారు. కారణం ఏంటంటే వారు నిండు మనసుతో దేవుని వెంబడించారు. దేవుని ప్రియబిడ్డలారా, ఎవరిని మనం అనుసరిస్తున్నాం? మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు కొడుకులు గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. సమూయేలు కొడుకులు ఎంత అదృష్టవంతులంటే చాలా అదృష్టవంతులు. మొదటి సమూయేలు 8వ అధ్యాయం మొదటి నుంచి చదివితే వాళ్ళ గురించి రాయబడి ఉంది. వారు బాగా చదువుకున్నారని, వారు తెలివైన వారని, వారు జ్ఞానవంతులని, వారు ప్రావీణ్యులని, వారు బలవంతులని ఏమీ లేదు. కానీ ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు జాతికి వారు న్యాయాధిపతులు అయిపోయారు. న్యాయాధిపతులుగా బెహెర్షెబాలో ఉండి పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఒక వ్యక్తి న్యాయాధిపతి అవ్వాలంటే ఎంత ఎదగాలి, ఎంత ప్రయాసపడాలి. కానీ కేవలం సమూయేలుకు కొడుకులైనందుకే, వాళ్ళ అర్హత ఏమి లేదు, సమూయేలు కొడుకులు అంతే. ఆ రోజుల్లో సమూయేలు మీద ఇశ్రాయేలుకు చాలా గౌరవం ఉండేది, చాలా గౌరవం ఉండేది. అందును బట్టి సమూయేలు వాళ్ళ కొడుకుల్ని రాజులుగా న్యాయాధిపతులుగా నియమించిన ప్రజలు అంగీకరించారు. కానీ మీరు చదువుకోండి, ఏమన్నా తెలుసా? వాళ్ళ కుమారులు, సమూయేలు కుమారులు సమూయేలును అనుసరించలేదు. సమూయేలు ఒక మాదిరి ఉంచాడు వాళ్ళ ముందు. సమూయేలు వారికి ఒక మాదిరి జీవిత విధానం, ప్రార్థన ఎలా చేయాలో, పరిచర్య ఎలా చేయాలో, ప్రవర్తన ఎలా ఉండాలో, యథార్థంగా ఎలా ఉండాలో, నమ్మకంగా ఎలా ఉండాలో, భక్తి ఏం చేయాలో, అన్ని విషయాలు ఆయన మాదిరి ఉంచి చనిపోయాడు. కానీ వాళ్ళ కుమారులు ఉన్నారే, ఆయన బ్రతికుండగానే ఆయన అనుసరించలేదు. అందుకే ప్రజలు వచ్చి ఏమని చెప్తున్నారు తెలుసా సాక్ష్యం? అయా, నీ కుమారులు నీ వంటి వారు కాదు, వారు నీ ప్రవర్తన అనుసరించిన వారు కాదు, దయచేసి వారిని మాకు న్యాయాధిపతులుగా ఉంచొద్దు, తీసేసి సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును నియమించమని అడుగుతారు. దేవుని ప్రియబిడ్డలారా, ఎంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. నిష్ప్రయోజనంగా ఉన్న వ్యక్తులు వాళ్ళు. లోక సంబంధమైన ఏ తలంతులు వారి దగ్గర లేవు. కానీ సమూయేలుకు పుట్టినందున, సమూయేలు దైవలన వారు న్యాయాధిపతులై పరిపాలన చేయడానికి అర్హత సంపాదించిన వారై ఉన్నప్పటికీ కూడా అనుసరించాల్సిన తండ్రిని అనుసరించక వారికి దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నారు. నీ జీవితంలో కూడా ఈరోజు మనం రక్షణ పొందామంటే మన గొప్పతనం ఏంటి? మనం చేసిన క్రియలా, మన భక్తి విధానమా, మన నీత ఏంటి? మనం రక్షణ పొంది దేవుని బిడ్డలు అవడానికి అర్హత ఆయనే మన దగ్గరకు వచ్చి, ఆయనే సిలువలో మరణించి, ఆయనే రక్తం కార్చి, ఆయనే ప్రాణం పెట్టి, ఆయనే తన సేవకులు మన దగ్గర పంపించి, సువార్తను పంపించి, సువార్త అంగీకరించడానికి పరిశుద్ధాత్మ అభిషేకం చేత ప్రేరేపించి, పశ్చాత్తాప ఆత్మనిచ్చి సమస్త కార్యం ఆయన చేశాడు కదా. అయితే ఆయనను మనం అనుసరించకుండా ఆయన ఇచ్చిన రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజుల్లో? దేవుని ప్రియబిడ్డలారా, నేను హెచ్చరిస్తున్నాను, సమూయేలు కుమారులు దేవుని కృపను బట్టి సమూయేలు కుమారులు న్యాయాధిపతులైతే అవ్వగలిగారు, కానీ ప్రజల యొక్క మన్నన పొందుకోలేకపోయారు. ఆ పరిపాలన న్యాయాధిపతిగా ఉన్న పదవిని వారు కొనసాగించుకోలేకపోయారు. కారణం ఏంటంటే చిన్న తప్పు. అదేంటంటే తన తండ్రి తన ముందుంచిన మాదిరిని వారు అనుసరించలేదు. మరొక వ్యక్తిని మీకు చెప్తాను.
రెండవ దినవృత్తాంతం 26వ అధ్యాయంలో ఉజ్జియా అనే రాజు కనబడతాడు. వాళ్ళ నాన్న అమజ్య తన ముందు ఒక మాదిరి ఉంచాడు. రెండవ దినవృత్తాంతం 26వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవండి ఉంటుంది. ఉజ్జియా గురించి ఏమని రాయబడి, తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము అనగా తన తండ్రిని అనుసరించాడు. భక్తిపరుడైన తండ్రి, యథార్థవంతుడైన తండ్రిని అనుసరించి ఆయన వర్ధిల్లాడు అని ఉంది. దేవుని బిడ్డ, దేవుని వాక్యం చెప్తుంది మన తల్లిదండ్రులను అనుసరించాం. మనకు వాక్యం చెప్పే దైవజనులను అనుసరిద్దాం. ఎవరిని అనుసరిస్తున్నాం? సినిమా యాక్టర్లా, రాజకీయ నాయకుల్లా, లోక సంబంధంగా ఉన్నటువంటి బలవంతులుగా గాతే చెడిపోయిన వ్యక్తులను అనుసరిస్తున్నావా? నీ జీవితం చెడిపోద్ది. ఇగో నీ తల్లిదండ్రులు నీ ముందు మాదిరించారు, దైవజనులు నీ ముందు మాదిరించారు. ఎబ్రీ 13:7 దేవుడు చెప్తున్నాడు, వారిని అనుసరించి వారి విశ్వాసమును అనుసరించుడి. దేవుని బిడ్డ, నువ్వెవరిని అనుసరిస్తున్నావు? సమూయేలు కుమారులు తండ్రిని అనుసరింపక వారు ఆధిక్యత పోగొట్టుకున్నారు. ఉజ్జియా తన తండ్రిని అనుసరించి వర్ధిల్లాడు. నువ్వు తల్లిదండ్రులు అనుసరించవు, వారు చెప్పిన మాట వినవు. పెద్దలు మన ముందుంచిన పెద్దల మాటలు మనం వినం. ఎవరో మన తోటి వారు, ఎవరో చెడిపోయిన వారు, ఈ లోకంలో ఎవరినో వెంబడించి వారిలాగా తలదూకోవాలి, వారిలాంటి బట్టలు వేసుకోవాలి, వారిలాగా మాట్లాడాలి. జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మన దేవుడిని వెంబడిద్దాం, దేవుడిని అనుసరిద్దాం. యెహోషువ చెప్పిన మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువ నిండు మనసుతో దేవుడిని అనుసరించాడు, కనాను దేశానికి చేరుకున్నాడు. మనం కూడా నిండు మనసుతో మన దేవుడిని, మన యేసయ్యను అనుసరిద్దాం. పరమ కనానుకు, నూతన యెరూషలేముకు, నిత్య జీవానికి వారసులు అవుదాం. దేవుడు అట్టి కృప మనందరికి ఇచ్చి ఆయనను అనుసరించే భాగ్యం ఇచ్చును గాక. ఆమేన్.